హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సరదా కథ చెప్పుకుందాం. అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవికి రెండు వైపులా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. వ్యాపారం చేసుకోవడానికి ఈ గ్రామం నుంచి ఈ అడవి గుండా దాటి ప్రయాణం చేసి కొంతమంది జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ఒకసారి ఒక టోపీలు అమ్ముకునే వ్యాపారి ఆ అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు. కొంచెం అలసట అనిపించింది. కాసేపు బువ్వ తిని విశ్రాంతి తీసుకొని వెళదాము అనుకున్నాడు. ఆగాడు, బువ్వ తిన్నాడు. కాసేపు అలా కొనుక్కు తీద్దాం అనుకున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతులు గుంపు వచ్చింది. ఆ రంగురంగుల టోపీలు ఉన్న సంచిని చూశాయి. వాటితో అన్ని తీసి ఆడుకోవడం మొదలు పెట్టాయి. ఈ సందడికి వ్యాపారికి మెలకు వచ్చింది. చూసేసరికి ఇంకేముంది, టోపీలన్నీ కోతుల చేతిలో ఉన్నాయి. ఏమని బ్రతిమాలాడు, కానీ అవి అల్లరిగా అతన్ని అనుకరించడం మొదలు పెట్టాయి. చాలాసేపు బతిమాలాడు. చివరికి కోపంగా ఏమండే అని అరిచాడు ఓ ఎగురెగిరి. అంతే, అవి కూడా సేమ్ టు సేమ్ ఇమిటేట్ చేసాయి అని ఎగిరే. ఇంకా వ్యాపారికి ఏం చేయాలి అని ఆలోచించాడు. ఐడియా వచ్చింది. వెంటనే తన నెత్తి మీద ఉన్న టోపీని తీసి సంచిలోకి విసిరి కొట్టాడు. అంతే, కోతులన్నీ టోపీలు తీసి సంచిలోకి వేసేసాయి. తన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని సంతోషపడుతూ సంచి పట్టుకుని పరుగెత్తుకున్నాడు వ్యాపారి. ఇదర్రా కదా కథ కంచికి మనం ఇంటికి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.